రైట్, వెల్కమ్ బ్యాక్. యూపీలో స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 276 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఎస్పీ కూటమి కేవలం 80 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. మరోవైపు బీఎస్పీ 27 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది లీడ్స్లో. మొత్తం మీద బీఎస్పీ ఎస్పీల మధ్య బీసీల ఓట్లు చీలినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఓసీల ఓట్లు కన్సాలిడేట్గా బీజేపీ సాధించినట్లు దీని ద్వారా అర్థమవుతోంది. పంజాబ్లో కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోతోంది, అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోందనేది ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్ను బట్టి అర్థమవుతున్న విషయం. రైట్, ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. కాంతి మనకు అందిస్తారు. కాంతి. ఎస్ ఈశ్వర్, థ్యాంక్ యూ. మెయిన్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ని మనం ఒక సెమీఫైనల్గా చూడొచ్చు. ఎందుకంటే అసలు బీజేపీ ఇంత హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ కాంపిటీషన్లో బీజేపీ ముందంజలో వెళ్తుందంటే, డిమానిటైజేషన్ తర్వాత కూడా బీజేపీ లీడింగ్లో ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక షాకింగ్ సెక్టర్గా మాట్లాడుకోవచ్చు. అందరూ కూడా డిమానిటైజేషన్తో పబ్లిక్ మొత్తంలో కూడా యాంటీ వచ్చిన ఈ సిచ్యువేషన్లో కూడా బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. మనం ఎటు చూసినా సరే యూపీలో ఇట్లా ఉత్తరాఖండ్లో చూసుకుంటే బీజేపీ ముందంజలో సాగిపోతోంది. యూపీలో అఖిలేష్కి వ్యతిరేకత చూపించడంతో ప్రజలందరూ కూడా బీజేపీ వైపే మనకి మొక్కు చూపించడం క్లియర్గా కనిపిస్తోంది. ఇక గోవా విషయంలో కూడా ముందుగా మనకి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కాస్త పోటీ కనిపించినప్పటికీ కూడా కాంగ్రెస్ లీడింగ్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే పంజాబ్లో అయితే ఇటు ఆప్ కాంగ్రెస్ మధ్యలో ఆప్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్లో కూడా కాంగ్రెస్ దీన్ని ధీటుగా వెళ్ళి కాంగ్రెసే లీడింగ్లో కనిపిస్తుంది. ఇక మణిపూర్ విషయంలో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో అటు ఇటు జరిగినటువంటి పోటాపోటీ హోరీలో ఇటు కాంగ్రెసే లీడింగ్లోకి వచ్చింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బీజేపీ విజయ దుమ్దిబి మోగిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీ బీఎస్పీ మధ్యలో బీఎస్పీ అసలు సీట్లు రావు అనుకున్న విషయంలో ఇటు బీసీల యొక్క ఓట్లు చీలడంతో ఇక్కడ మనకి ఎస్పీ విషయంలో కాస్త సీట్స్ అనేవి మిస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి ఎస్పీ విషయంలో కాస్త సీట్లు తగ్గినప్పుడు కూడా బీఎస్పీ కూడా పోటీగా వీటన్నిటికి కూడా కాంపిటీషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎటు తిరిగి మనకి ఇటు డిమానిటైజేషన్ అలాగే సర్జికల్ స్ట్రైక్ ఈ ఇమేజ్ని చూపించుకుంటూ బీజేపీ చాలా వరకు మేము దీనిలో అభివృద్ధి చేస్తున్నాం అనే ఒక ఇమేజ్తో బీజేపీ ముందుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు. ఎటు తిరిగి అన్ని జరుగుతున్నటువంటి ట్రెండ్స్ తీసుకుంటే మాత్రం ఇటు బీజేపీ లీడింగ్లో ఉంది, తర్వాత ఎస్పీ, తర్వాత బీఎస్పీ మనకి 1 by 1 కనిపిస్తోంది. మరి బీజేపీ కార్యాలయం ఇటు 5 రాష్ట్రాల్లోనే కాకుండా ఓవరాల్గా దేశం మొత్తంలో కూడా అన్ని కార్యాలయాల్లో బీజేపీ పండగ ఉత్సవాలు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇది సెమీఫైనల్గా భావించే ఈ రిజల్ట్స్ మనకి మెయిన్ ఎలక్షన్స్కి ఎంతగానో దోహదపడుతుందని మాట్లాడుకోవచ్చు. ఇంకా బీజేపీ కనిపించదు, డిమానిటైజేషన్ ప్రతి ఒక్కరిలో చాలా వరకు ఎఫెక్ట్ పడింది అనుకున్న ఈ తరుణంలో కూడా బీజేపీ దూసుకుపోతున్న తరుణం ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ లో మాత్రం బీజేపీ లీడింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈశ్వర్, రైట్ కాంతి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రఘురామ్ గారు ఉన్నారు మనకు ఫోన్ లైన్లో, ఏపీ బీజేపీ ఢిల్లీ వ్యవహారాల కార్యదర్శి. రఘురామ్ గారు, ఏంటి ఉత్తరప్రదేశ్ గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నాము. అక్కడ మోడీ హవా చాలా బాగా పనిచేసింది, అమిత్ షా వ్యూహాలు పనిచేశాయి, మోడీ నాయకత్వానికి ప్రజలు ఓట్లేశారని చెబుతున్నారు. మరి పంజాబ్లో ఏమైంది? మోడీ నాయకత్వాన్ని ఎందుకు అక్కడ ప్రజలు అంగీకరించలేదనుకుంటున్నారు? సార్, ఉత్తరప్రదేశ్ అదే పంజాబ్ విషయంలో ఈవెన్ బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది, అలా కనపడదు అని మన ట్రెండ్స్ అంటే మన ఒపీనియన్ పోల్ చూసాం. అలాంటిది ఏం లేకుండా ఇవాళ అక్కడ కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ వల్ల ఇంకా ఆ గౌరవప్రదమైనటువంటి అక్కడ స్కోరు మీకు బీజేపీ ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్ ని బట్టి ఇప్పటి వరకు చూస్తుంటే ఖాతా అయితే తెరవలేదు బీజేపీ. అకాలీదళ్ ఓకే కానీ పంజాబ్ లో కాంగ్రెస్ ఇప్పుడు దాదాపుగా వెళ్ళిపోయింది, అధికారానికి దగ్గరలో ఉంది. కానీ బీజేపీ కనీసం ఖాతా తెరవని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి. పంజాబ్ లో ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమంటే గత 2 సార్లు బీజేపీ అకాలీదళ్ కలిసి గెలవడము, తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత చాలా చోట్ల. ఇప్పుడు బీజేపీ ఒకటి ఉన్న చోట ఇప్పుడు మధ్యప్రదేశ్ తీసుకోండి, కంటిన్యూస్ గా 3 సార్లు బీజేపీ గెలిచింది. ఛత్తీస్గఢ్ తీసుకోండి, బీజేపీ పాజిటివ్ ఓటు గెలుస్తోంది. గుజరాత్ తీసుకోండి, పాజిటివ్ వేస్తూ 20 సంవత్సరాల నుంచి గెలుస్తూ వస్తుంది. ఎక్కడైతే బీజేపీ ఓన్ గా ఉందో ఖచ్చితంగా అక్కడ గెలుస్తూ వస్తున్నాం, పాజిటివ్ ఓటుతో ప్రజలు అభిమానం చూరుకుని గెలుస్తున్నాం. ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో కొంత వాళ్ళ మీద ఆధారపడి మెజారిటీ వాళ్ళు, మైనారిటీ బీజేపీ అక్కడ మైనారిటీ ఉంది. మీరు మణిపూర్ తీసుకోండి, మణిపూర్ లో బీజేపీ లేదు ఎక్కడన్నా అసలు. అలాంటి మణిపూర్ లో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ టక్కరిచ్చి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు తీసుకుని మణిపూర్ లో బీజేపీ వెళ్తుంది అక్కడ వాళ్ళు. రైట్, ఇక్కడ పంజాబ్ లో అధికారం పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అకాలీదళ్ కలిసి. అలాగే ఇక్కడ గోవాలో అధికారంలో ఉండి ఈ రోజు గోవాలో కూడా అధికారాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇవి మీకు ప్రధానంగా కనిపించట్లేదా? ఉత్తరప్రదేశ్ విజయం మాత్రమే చూస్తుందా?
సార్ ఉత్తరాఖండ్ చూడండి, ఉత్తరాఖండ్ లో అంత అది కూడా చిన్న రాష్ట్రం ఏం కాదు. ఉత్తరాఖండ్ లో కూడా ఈవెన్ మీకు ఎంత భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నామో ఒకటి చూడాలి. తర్వాత మణిపూర్ లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఈవెన్ ఇవాళ దేశంలో మీరు చూస్తే కేవలము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 7 రాష్ట్రాల్లో ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కేవలం ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంది. మణిపూర్ లో ఒక చోట, పాండిచ్చేరిలో సౌత్ లో ఒక చోట. ఒకే ఒక కాంగ్రెస్ కి పెద్ద రాష్ట్రము కర్ణాటక ఇవాళ. సో అంచేత దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు చూస్తే పూర్తిగా ఒరిస్సా గాని, బెంగాల్ గాని ఇలాగ ఎక్కడ లోకల్ బాడీ, ఈవెన్ మహారాష్ట్రలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బీజేపీ జిల్లా పంచాయతీలు అండ్ డిస్ట్రిక్ట్ పంచాయతీలు అండ్ మున్సిపాలిటీలు కూడా ఇవాళ కార్పొరేషన్ కూడా బీజేపీ యొక్క హవా కొనసాగుతుంది. ఈవెన్ నరేంద్ర మోడీ యొక్క పరిపాలన మీద పూర్తిగా దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క పట్టు కనపడుతుంది మనకి. రైట్, ఒక నిమిషం మీరు రఘురామ్ గారు లైన్ లోనే ఉండండి. మనకు సుందరరామ్ శర్మ గారు ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మనకు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. సుందరరామ్ శర్మ గారు, ఉత్తరప్రదేశ్ గురించి ప్రధానంగా మాట్లాడుకొని మిగతా రాష్ట్రాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు బీజేపీ అధికారంలోకి రాబోతోంది అనేది మాత్రం స్పష్టంగా మనకి ఆ ట్రెండ్స్ని బట్టి, లీడ్స్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం. 281 ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఏమో హంగ్ ఏర్పడుతుందేమో, లేకపోతే బొటాబొటి మెజారిటీ వస్తుందేమో అనేటటువంటి పరిస్థితిని కూడా దాటుకొని దాదాపు 300 దగ్గరికి వెళ్ళిపోతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతోంది ఈరోజు పరిస్థితి చూస్తుంటే. ఏంటి ఎస్పీ కాంగ్రెస్ కూటమి ఎందుకు ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది? బీజేపీకి అక్కడ కలిసి వచ్చిన అంశాలు ఏంటి? రఘురామ్ గారు మీరు లైన్లోనే ఉండండి. రైట్, ఫస్ట్ ఏంటంటే ముందర మనం ఏ పార్టీ ఏది ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద రఘురామ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళ పార్టీ ముందంజలో ఉన్నందుకు. ఒకటి ఏంటంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటువంటిది అది కామన్ అండి. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ మనం మాట్లాడుతుంది మొదట ఉత్తరప్రదేశ్ కాబట్టి ఉత్తరప్రదేశ్లో యాక్చువల్గా ఎస్పీ కాంగ్రెస్ యొక్క ఎలియన్స్ ఏదైతే ఉందో అది ఫెయిల్ కాలేదు. కాకపోతే అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో కొంత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కారణం ఇది. అక్కడ ఏమైపోయిందని చెప్పంటే మన అఖిలేష్ యాదవ్ గారు యాదవ దాంట్లో కానివ్వండి, లేకపోతే ఏమన్నా ఇంకా మిగతా విషయాల్లో భారతీయ జనతా పార్టీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది. అందులో ఏంటంటే వాళ్ళు ఓబీసీ ఓటు అంటే ఇప్పుడు మిగతా యాదవ అదర్ దాన్ యాదవ ఆ రకంగా సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకో చోట కనుక మీరు చూసేటట్టయితే అమిత్ షా గారు మొదట్లో నిజంగా చెప్పాలంటే 73 స్థానాలు వాళ్ళకి పార్లమెంట్లో వచ్చినాయి. ఆ 73 స్థానాలకి కనుక ఏంటంటే 350 సీట్ల దాకా రావాలి. అయితే ఏదో 250 ఎంతో వస్తున్నారు, గెలుస్తున్నారు. దాని వరకు మనం ఏమంటారు సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విశ్లేషణ నేను చెప్పేది ఏంటంటే రావాలి. కాకపోతే ఏంటంటే ఆ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే చేయాలో అక్కడికి వచ్చేసరికల్లా కొంత ఏమైందంటే ఫస్ట్ అఖిలేష్ యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ గారి మధ్య గొడవ రావటం అనేటువంటిది. ఆ తర్వాతన అఖిలేష్ యాదవ్ గారు మళ్ళీ వాళ్ళ తండ్రి గారే వచ్చి సపోర్ట్ చేయటం అనేటువంటిది. వీటన్నింటి విషయంలోనూ కూడా కొంత ప్రజల్లో స్తబ్దత వచ్చింది. అసలు ఎటు వెళ్తున్నాం మనం, వాళ్ళు నిన్నటిదాకా అని చెప్పాను. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారు చేసినటువంటి స్టెప్ మొదటిది కరెక్ట్. అదేంటి, ములాయం సింగ్ యాదవ్ గారు ఎవరికైతే సీట్లు ఇస్తా ఉన్నారో వాళ్ళందరూ సరైనటువంటి వాళ్ళు కాదు, నేను ఇవ్వను అనేటువంటిది అతనికి స్టెప్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇతనే వెళ్ళటం, పార్టీ సీట్ తీసుకోవటం. రెండోది వాళ్ళ నాన్నగారి కోసం ఢిల్లీ వెళ్తా ఉంటే స్పెషల్ ఫ్లైట్ ఈయనే అరేంజ్ చేయటం. మీరు ప్రజల్లో చిన్న చిన్న విషయాలుగా కనిపించేవి కూడా చాలా పెద్దగా థింకింగ్లోకి వెళ్తాయి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ కలిపి ఏదో చేస్తున్నటువంటిదే అనేటువంటిది ఒకటి ఉంది. రెండోది అక్కడ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు చేసినటువంటి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి చోట కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిని ముందర అనౌన్స్ చేయాలి. తర్వాత ఆయన ప్రసాద్ మౌర్య అని చెప్పినటువంటి ఇంకొక బీసీ అతన్ని వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ అధ్యక్షుడి కింద చేశారు. తర్వాత ఏం చేశారంటే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఫేస్ వైజ్ వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళ యొక్క ఇదిని మార్చుకుంటూ వచ్చారు. మొదటి 2 ఫేసుల్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, కొంచెం వెనక పడతావేమో అని. థర్డ్ ఫేస్ నుంచి వాళ్ళ యొక్క స్ట్రాటజీని మార్చుకుంటూ వచ్చారు. రామ మందిరం కడతాము అని చెప్పని అన్నారు, తక్కువ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికల్లా నరేంద్ర మోడీ గారు కూడా మీరు వారణాసి అక్కడ కూడా 3 రోజుల పాటు కూర్చున్నారు. అది తప్పని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో రాను. ఎందుకంటే ఎలక్షన్ అన్న తర్వాత ఎలక్షనే, ప్రధానమంత్రి కానీ నేను గెలవాలనుకున్నప్పుడు అక్కడ కూర్చోవాలి. అది ఇందిరాగాంధీ గారు ఒక్కరే చేసింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఆ ఒక్క ఎలక్షన్ లో 400 సీట్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన దాన్ని వారణాసిలో నేను తప్పు పట్టాను. ఇప్పుడు అట్లా ఆ రకంగా వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి యూపీలో వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ కింద తీసుకున్నారు ఇది. ఎందుకంటే ఇట్ ఈస్ నరేంద్ర మోడీస్ ఆల్మోస్ట్ సర్వైవల్. ఎందుకంటే అక్కడ కనుక
భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా లేకపోతే అక్కడ కనుక సరైనటువంటి మెజారిటీ రాకపోయినట్లయితే దట్ ఎఫెక్ట్స్ నరేంద్ర మోడీ యొక్క మొత్తం వాళ్ళ పార్టీలో కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో అమిత్ షా గారు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రతి చోట కూడా మీకు ఇంకోటి వద్దన్నా కాదన్నా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, కులము మతాలతో ఎలక్షన్ చేయకూడదు. కానీ ఈయన అక్కడ కూర్చుని అమిత్ షా గారికి మొత్తం అక్కడ సోషల్ ఇంజనీరింగ్ బాగా తెలుసు. అక్కడ కూర్చుని ఏం చేశారంటే ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా కులాలు ఎవరు ఏంటి అన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ బ్రాహ్మిన్స్ కానివ్వండి, లేకపోతే వైశ్యాస్ కానివ్వండి, రాజపుట్స్ కానివ్వండి, ఠాగూర్స్ కానివ్వండి, ఈ రకంగామైనటువంటి సోషల్ ఇంజనీరింగ్లో మీరు కనుక చూస్తే ఆర్ఎల్డి జాట్స్ బోట్లు అన్ని కూడా బీజేపీకి పట్టలేదు, వాళ్ళు ఇంటింటికి క్యాన్వాస్ చేస్తున్నారు అని చెప్పనేది కూడా మనం పేపర్లలో చదివాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడారు, ఎంత జాగ్రత్తగా చేయాలో అంత జాగ్రత్తగా చేశారు. రెండోది ఇంకొకటి లాస్ ఇదిలో ఏంటంటే సార్ ఎస్పీ బీఎస్పీ వీళ్ళిద్దరిని కూడా ప్రజలు ఆల్రెడీ చూసేయటం జరిగిందండి. ఎందుకంటే మాయావతి గారు 2007 నుంచి 2012 వరకు కూడా ఆమె అధికారంలో ఉన్నారు. అధికారంలో నిజంగా చెప్పాలంటే ఆమె కనుక కొంచెం సర్వైవల్గా జాగ్రత్తగా చేసుకుని ఉన్నట్టుంటే అక్కడ ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కాకపోవటం తోటి రెండోది అఖిలేష్ యాదవ్ గారు కూడా ఆల్రెడీ 5 ఏళ్ల పాటు చూశారు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏంటంటే సబ్కా వికాస్, మీకు అభివృద్ధి అని ఇక్కడ మేము కొంత అన్ని విపక్షాలు కూడా ఫెయిల్ అయింది. ఏంటంటే మనం ఎంతసేపటికి ఆయన మతం మీద మాట్లాడుతూ పోతుంటే ఆయన ఏం చేశారంటే అభివృద్ధి అనుకుంటూ పోయి ఎక్కడ ఎప్పుడైనా సరే చదరంగంలో ఎట్లా ఉంటుందంటే సార్ మీరు వేసే ఒక చిన్న తప్పుని నేను జాగ్రత్తగా కనుక క్యాష్ చేసుకోగలిగితే నేను గెలుస్తా, లేదు మీకు అవకాశం ఇచ్చారనుకున్న తప్పు సరిదిద్దుకోవడానికి మీరు గెలుస్తారు. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారు గెలిచారు. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ గోవాలో మరి ఇన్ని రోజులు పరిపాలన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు ఇక్కడ మోడీ గారి యొక్క ప్రపంచ పోయిందా అంటే మోడీ గారి మ్యాజిక్ అక్కడ పనిచేయలేదా అనేది కూడా మీరు చూడాలి. అయితే డిమానిటైజేషన్ రఘురామ్ గారిని మనం ఒకసారి మాట్లాడించేద్దాము. రఘురామ్ గారు, ఈ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం, పంజాబ్ గురించి మీరు విశ్లేషిస్తే సరిపోతుందని ఫైనల్ గా చెప్పండి. పంజాబ్ లో పరిస్థితి ఏంటి? మోడీ గానీ అమిత్ షా వ్యూహాలు, మోడీ ప్రపంచం ఇవి ఎక్కడా కనపడలేదు. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? పంజాబ్ లో లేదు, గోవాలో లేదు. నేను చెప్తున్నా, నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ రాశాను నా మధ్యన 20 రోజుల క్రితం ఆర్టికల్ కూడా రాశాను నేను. ఏమని పంజాబ్ గోవా విషయంలో ముఖ్యమంత్రి యొక్క పనితీరు సరిగా లేదు, అక్కడ ఆయన వల్ల ఇబ్బంది కలుగుతుంది అని రాశాను, ఓపెన్ గా రాశాను బీజేపీ వాణి కూడా. సో ఇక్కడ అఖిలేష్ యాదవ్ పనితీరు బాగలేదు కాబట్టి ఏమన్నా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనుకోవాలా? లేదు, కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ కి అన్ని పత్రికలు రాశాయి. మన ఓపెన్ 2 రాష్ట్రాలకు వర్తించింది, యూపీకి కూడా వర్తించాలి కదా. గోవాకి పంజాబ్ కు వర్తించింది, యూపీకి కూడా వర్తించాలి కదా. సార్ ఏమంటారంటే అఖిలేష్ యాదవ్ విషయంలో యూత్ అన్ని పత్రికలు కూడా రాశాయి. ఏమనంటే యూత్ ఓటర్లు, యువ ఓటర్లు అఖిలేష్ యాదవ్ కి కనెక్ట్ అయి ఉన్నారు, అతని యొక్క పరిపాలన మీద యూత్ బాగానే స్పందిస్తున్నారని ఒక అన్ని పత్రికలు కూడా రాయడం జరిగింది, నార్త్లో కూడా. అలాంటిది మరి అక్కడ వాళ్ళ ఇంటర్నల్ ఫైటింగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం కానివ్వండి, ఓవరాల్ గా అంటే కులాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేయలేదు కాబట్టి ఓవరాల్ గా బీజేపీకి ప్రజలు అందరూ కూడా కలిసి పట్టం కట్టిన మాట మనం ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కనబడుతుంది. నరేంద్ర మోడీ ఓవరాల్ పరిపాలన మీద, కేంద్ర ప్రభుత్వ పరిపాలన మీద తీర్పు కింద ఉత్తరప్రదేశ్ గానీ, ఉత్తరాఖండ్ గానీ, ఈవెన్ మణిపూర్ ఎన్నికలు కూడా కనబడుతున్నాయి మనం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రఘురామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, కాసం వెంకటేశ్వర్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు జాయిన్ అయ్యారు. అంతకుముందుగా వెంకటేష్ నాయక్ గారితో మనం మాట్లాడదాము. మనము ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది కాబట్టి మా మోడీ ప్రభంజనమనో లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు పనిచేసాయనో ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అమిత్ షా వ్యూహం గురించి, ఆయన నాయకత్వాన్ని గురించి విశ్లేషిస్తున్నారు అందరూ. కానీ ఆ పరిస్థితి ఎందుకు పంజాబ్లో కానీ గోవాలో కానీ కనిపించట్లేదు? పంజాబ్లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే అక్కడ ఈ లెఫ్ట్ లిబరల్ కైండ్ ఆఫ్ స్పేస్ అది కొంత వెకేట్ అయింది. దేశం మొత్తం కూడా ఆ స్పేస్ చాలా మట్టుకి వెకేట్ అయ్యింది. దానికి ఆల్టర్నేటివ్గా అంటే కాంగ్రెస్ స్పేస్ని వేరే స్టేట్స్లో వేరియస్ పార్టీస్ ఆక్యుపై చేసుకుంటూ మనకు కనబడుతుంది. అలాగే ఆప్ అనేటటువంటి ఒక పార్టీ, ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ పార్టీ ఒకటి, అది అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయితే అక్కడ బీజేపీకి యాంటీ ఇంకంబెన్సీ బాగా స్ట్రాంగ్ పనిచేసినట్టు మనకు కనబడుతుంది. అయితే పంజాబ్లో చాలా మటుకి సోషల్ పోలరైజేషన్ కూడా కొంతవరకు చేయడానికి ట్రై చేసినట్టు కనిపించినా కూడా అక్కడ ఓటర్లు, ఎందుకంటే మతం వేరేది అక్కడ, కాబట్టి అక్కడ ఓటర్లు దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు.
అలాగే బీజేపీకి అంటే యూపీలో మత ప్రాతిపదికన గెలిచింది కానీ పంజాబ్ లో మతం కాదు కాబట్టి మత ప్రాతిపదికన అవకాశం లేదు కాబట్టి గెలవలేకపోయింది అంటున్నారు. అంటే యూపీలో పోలరైజేషన్ ఉంది కదా, అవకాశం ఉంది. ముజఫర్ నగర్ ఒకటి వచ్చింది, అక్కడ తర్వాత అక్లక్ కేసు ఒకటి, అక్లాక్ కేసు, బీఫ్ ఈటింగ్, అది పోలరైజ్ అయిన స్టేట్ కాబట్టి వీళ్ళు మతమును బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి గెలిచినారు. కాబట్టి ఇది మోడీ ప్రపంచం అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అలయన్స్ లో పంజాబ్ లో పవర్ లో ఉన్నారు, అకాలీదళ్ బీజేపీ పవర్ లో ఉన్నది, అక్కడ పంజాబ్ లో గెలవడం లేదు. ఇక్కడ గోవాలో చూసినప్పుడు గోవాలో వాళ్ళ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఓడిపోయినాడు. కాబట్టి ఈ దేశాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు, ఎలక్షన్స్ అనలైజ్ చేసినప్పుడు, అంత పెద్ద రాష్ట్రంలో అక్కడ ఒక మోర్ దెన్ 20% ముస్లిం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు 300 సీట్లు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఒక్క ముస్లిం కూడా ఉండడు. రాజ్యాంగం మాత్రం సెక్యులరిజం అని మాట్లాడుతుంది, సెక్యులర్ పాలిటిక్స్ అని మాట్లాడుతుంది, మనం ఇంక్లూజివ్ గ్రోత్ అని మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు ఒక సీట్ కూడా ఇవ్వలేదు ముస్లింకి. అలాగే వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్? రాజ్యాంగం ఏమో సెక్యులర్ పాలిటిక్స్ మాట్లాడుతుంది, సెక్యులర్ గురించి వాళ్ళు మాట్లాడరు. సుప్రీం కోర్టు ఏదైతే చెప్పింది దాన్ని కూడా వైలేట్ చేస్తారు. ఒక డివిజివ్ ఎజెండా, ఒక కమ్యూనల్ ఎజెండా, ఒక పోలరైజ్డ్ ఎజెండా పెట్టినారు కాబట్టి గెలిచినారు. అది పంజాబ్ లో పవర్ లో ఉన్నారు కదా, అలయన్స్ లో పవర్ లో ఉన్నా గానీ, గోవాలో ఉన్నారు కదా, కానీ మోడీ వేవ్ అనడానికి వీలు లేదు. పంజాబ్ లో ఓడిపోతున్నారు, గోవాలో వాళ్ళు ఓడిపోతున్నారు. ఏదైతే వాళ్ళకు ఉత్తరప్రదేశ్ లో 72 సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ గెలుస్తున్నది. యాంటీ ఇన్కంపెటెన్సీ కాంట్రాక్ట్ ఎట్లా ఉంటుంది? అఖిలేష్ యాదవ్ ఒక అజెండాతో వెళ్ళలేదు కాబట్టి కొన్ని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పవర్ లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కొంచెం ఇంపాక్ట్ పెడుతుంది. ఇప్పుడు దే ఆర్ టఫ్ ఫైట్ అక్కడ ఇస్తుంది. దిస్ ఆల్సో ఇస్ ఎ మ్యాచ్. లెఫ్ట్ స్పేస్ లేకపోయినా ఒక థర్డ్ ఫోర్స్ గా ఈ దేశంలో ఎమర్జ్ కావాలి. ఇంత పెద్ద మ్యాసివ్ మెజారిటీ ఇవ్వడము, ఒక నాట్ విత్ ఎకనామిక్ ఎజెండా, ఏదైతే పోలరైజ్డ్ ఎజెండా, కమ్యూనల్ ఎజెండా, ఈ దేశాన్ని హిందూవైజ్ చేస్తాము, పంజాబ్ లో కేజ్రీవాల్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మళ్ళీ పంజాబ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్కి కేజ్రీవాల్ ని ప్రకటించి మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి? అక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, భగవంత్ మాన్ అని ఉన్నాడు, భగవంత్ మాన్ ని ప్రొజెక్ట్ చేద్దామన్నాడు. అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ మీటింగ్ కన్వీన్ చేసిన తర్వాత లెజిస్లేటర్స్ విల్ డిసైడ్ హూ షుడ్ బి యువర్ క్యాండిడేట్. ముందుగా ప్రచారం మొదలు పెట్టారు కదా, ఆ ప్రచారాన్ని అయితే తీసుకొచ్చారు కదా, ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు అధికారం ఇస్తేనే. అక్కడ అట్లా అనలేదు, అట్లా ఏమన్నారు, ఒకవేళ మీరు ఓటేస్తే కేజ్రీవాల్ కి ఓటేసినట్టు. కేజ్రీవాల్ ఈ దేశంలో ఒక పాపులర్ లీడర్. ఏదైనా ఎక్కడైనా సర్వే చేసినప్పుడు ఒక 3 లీడర్స్ ఈ దేశంలో ఎవరున్నారంటే 2-3 పేర్లు వస్తాయి, 2-3 పేర్లో కేజ్రీవాల్ ఉంటాడు. పవర్ లో ఉన్నాం, అక్కడ ఢిల్లీలో పవర్ లో ఉన్నాం, పంజాబ్ లో పెద్ద ఫైట్ ఇస్తున్నాం. పంజాబ్ లో అంత పెద్ద స్ట్రెంత్ రావడం కూడా ఏదో ఢిల్లీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి, అక్కడ ఇచ్చిన ప్రోగ్రామ్స్ కాబట్టి, అక్కడ ఎడ్యుకేషన్ సెక్టర్ లో 24% అక్కడ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మొహల్లా క్లినిక్స్ అన్నాం, ఆ మొహల్లా క్లినిక్ నేబరింగ్ స్టేట్ లో ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఇట్స్ ఇంపార్టెంట్. స్మాలర్ పార్టీస్, గుడ్ పార్టీస్, ఆల్టర్నేట్ పాలిటిక్స్ ఏదైతే మాట్లాడుతున్నో వాళ్ళు డెఫినెట్లీ పవర్ లోకి రావాలి. కాబట్టి ఇది మోడీ ప్రపంచం అనడానికి వీలు లేదు. ఉత్తరప్రదేశ్ లో గెలుస్తున్నారు, పంజాబ్ లో గెలవడం లేదు, గోవాలో వాళ్ళ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఓడిపోయాడు కాబట్టి డెఫినెట్లీ దర్ ఇస్ నథింగ్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అనడానికి వీలే లేదు. రైట్. ఉత్తరప్రదేశ్ పరిమితం చేయకుండా ఓవరాల్ గా లీడ్స్ చూస్తున్నప్పుడు ఇది మోడీ ప్రభంజనంగా మీరు చెప్పుకునేటటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తోందా? మీరు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, లేకపోతే డిమానిటైజేషన్ కానీ, ఆ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, సంస్కరణల ప్రభావం మేము చాలా ఎక్కువగా చేసుకొచ్చాం, లేకపోతే పంచాయతీ స్థాయిలో కూడా మేము విజయాలు సాధిస్తున్నామంటే గ్రౌండ్ రూట్కి మేము వెళ్ళిపోయినామని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో 5 రాష్ట్రాలకు సంబంధించి ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు మోడీ ప్రభంజనం ఉందని చెప్పుకోగలరా? మనం ఇంట్రాస్పెక్షన్ కానీ సీరియస్గా ఆలోచన చేస్తే ఏదో ఇప్పుడు కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ మన కళ్ళ ముందలా కనిపిస్తున్నాయి. దానికి నేనేమంటున్నా సార్, రిజల్ట్స్ ఉన్నాయి సార్. ప్రొఫెసర్ గారు ఈ సందర్భం ఎలక్షన్ రిజల్ట్, ఎలక్షన్స్ ఎందుకు గెలిచినారు, ఎందుకు గెలవలేదు, అది కూడా మాట్లాడాలి కదా. అదే సందర్భం మాట్లాడుకోవాలి. అసందర్భంగా మాట్లాడాలి. ఏ ఎజెండాతో వెళ్ళినారు? అసందర్భంగా మాట్లాడదు. టీవీ ముందర కూర్చున్నాం కాబట్టి మోడీని అయినా మాట్లాడవచ్చు, తిట్టొచ్చు మనం విజ్ఞతతో యాక్చువల్ రిజల్ట్స్ మీద మాట్లాడాలి.
రైట్. ద హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు మనకి మరింత విశ్లేషణ అందించడానికి. సార్, ఓవరాల్ ట్రెండ్స్ చూసిన తర్వాత ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇంత హవా ఈ రకంగా దూసుకుపోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్లో కూడా మనకు కనిపించలేదు. ఎట్లా బీజేపీ విజయానికి దోహదపడిన అంశాలు ఏమేమిగా కనిపిస్తున్నాయి, మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల చరిత్ర ఎప్పుడు చూసినా బీజేపీకి 18% మించి ఓటింగ్ రాలేదు. లోయెస్ట్ అంటే 14% ఓటింగ్ వచ్చింది. కానీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 44% ఓటింగ్ వచ్చింది. ఆ 44% ఓటింగ్ నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇది మొదటిది. అంటే ఒకవైపు ఒక భారీ బీజేపీ ప్రభంజనం అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అయితే ఢిల్లీలో ఇలాగే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ప్రభంజనం పొందాక అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు కేజ్రీవాల్ అపూర్వ విజయాన్ని సాధించాడు. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనేటువంటి ఒక విశ్లేషణ వల్ల బీజేపీ ఓడిపోతుంది యూపీలోని, లేదా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తుందని అంచనాలు వేసాయి. కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది. సహజంగానే ఆ పార్టీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక భారీగా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసినా కూడా ఆ ఓటు పూర్తిగా పోలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మన ఫలితాలు ఇంకా మన టోటల్ రిజల్ట్స్ వస్తే తప్ప కాంప్రిహెన్సివ్గా అనాలిసిస్ చేయలేము. కానీ కాంగ్రెస్ పార్టీ బలం ఏ స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీతో పోల్చితే తక్కువ విజయాలు సాధించింది. అందుకే మీరు గమనిస్తే చివరి దశలో అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీతో ఉండే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రద్దు చేసుకున్నాడు. అంటే సమాజ్వాదీ పార్టీ కూడా ట్రెండ్ కొంత అర్థమైంది. ఇక ఇది రెండో కారణం. అంటే ఒకవైపు ఏమో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక ఓటు, మరోవైపేమో కాంగ్రెస్తో పొత్తు పూర్తి స్థాయిలో విజయాన్ని అందించలేకపోవడం. ఇక నాలుగవ అంశం ఏంటప్పుడు బీఎస్పీ పూర్తిగా అడ్రస్ లేకుండా పోతుంది. యాంటీ బీజేపీ ఓట్, అది ముస్లిం ఓట్ కానీ ఇంకేదైనా ఓట్ కానీ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అలియన్స్ పక్షాన కన్సాలిడేట్ అవుతుందని అంచనా వేశారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ వాతావరణం కనబడం లేదు. బీఎస్పీ కూడా తన సాంప్రదాయ ఓటును పూర్తిగా కోల్పోలేదు. ఎప్పుడైతే ఇది సాంప్రదాయ ఓటు కోల్పోలేదో, అంటే యాంటీ బీజేపీ ఓటు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కంబైన్ ఒకవైపు, బీఎస్పీ మరోవైపు డివైడ్ అయిన తర్వాత కన్సాలిడేటెడ్ బీజేపీ ఓటు పైకి వచ్చింది. అందుకే మీరు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే చాలా క్లియర్గా 44% ఓటు బేస్ మీద బీజేపీ రంగంలో దిగింది. సమాజ్వాదీ పార్టీ వ్యతిరేక పవనాలు నేపథ్యంలో రంగంలో దిగింది. కాంగ్రెస్తో పొత్తు పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వని నేపథ్యము, బీఎస్పీ పూర్తిగా అడుగంటిపోని నేపథ్యం. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసి బీజేపీకి ఒక మంచి విజయాన్ని చేర్చాయి. మనం వాస్తవంగా అంగీకరించాల్సిందంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘనమైన విజయాన్ని సాధించింది, అందులో డిస్ప్యూట్ లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఇంకా అద్భుతమైన విజయం. ఇక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్కి వచ్చే వరకు ఈ ప్రాంతం అంతా హరిత ప్రదేశ్ అంటారు. అంటే బాగా సస్యశ్యామలమైన ప్రాంతం, హరిత విప్లవం వచ్చినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దళ్ పలుకుబడింది. ఈ ఎన్నికలకు మీరు చూసుకుంటే ఆర్ఎల్డీ కంప్లీట్లీ స్మాష్ అవుట్ అయింది. ఆర్ఎల్డీ స్మాష్ అవుట్ కావడం కూడా బీజేపీకి బ్రహ్మాండంగా స్థానికంగా ఉపయోగపడింది. బట్ ఏదైనా ఉత్తరప్రదేశ్లో అన్ని రీజన్స్, ఒక వెస్ట్రన్ ఉత్తరప్రదేశే కాదు, మీకు ఈశాన్య ఉత్తరప్రదేశ్, బుందేల్ఖండ్ అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. అయితే ఇది కేవలం మొత్తం దేశమంతటా బీజేపీ అనుకూల ప్రభంజనమా అంటే, మరి పంజాబ్లో బీజేపీ శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉంది, అక్కడ ఓడిపోయారు కదా. అందువల్ల ఇది స్థానికంగా ఉండే అనేక ఫ్యాక్టర్స్ ఒక ప్రయోరితగా దీని కంక్లూజన్కి వచ్చి ఇదేదో డిమానిటైజేషన్ అనుకూల ఓటు అనుకుంటే మరి పంజాబ్లో అది వ్యతిరేక ఓటు అనుకోవాలా, ఇది మోడీ అనుకూల ఓటు అనుకుంటే పంజాబ్లో వ్యతిరేక ఓటు అనుకోవాలా? అనేక లోకల్ ఫ్యాక్టర్స్, నేను చెప్పినటువంటి ఈ 4-5 ఫ్యాక్టర్స్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ కలిసి వచ్చినాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కాసం ఏంటి అసలు మనం మాట్లాడుతున్నాం ఈ ఎలక్షన్స్ని ఏమంటున్నామంటే, భారతీయ జనతా పార్టీగా స్పష్టంగా దాంట్లో మోడీ ఎవరైతే ఉన్నారో, మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రధానమంత్రితో పాటుగా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేటువంటి క్రమంలో ఆయన ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. దీంట్లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి వచ్చేసరికి ఆయన ఏంటంటే, గుజరాత్ లాగా నేను ఉత్తరప్రదేశ్ని అడాప్ట్ చేసుకొని నేను అక్కడ భూమిపుత్రుల సిద్ధాంతం అని నేను అక్కడ ఉండేసి ఉత్తరప్రదేశ్ని కూడా గుజరాత్ లెక్క అభివృద్ధి చేస్తానటువంటి ఒక దీక్ష తీసుకోవడం ఏదైతుందో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. ఈయన ఒకసారి మోడల్గా గుజరాత్ని అభివృద్ధి చేసినటువంటి ఒక గుర్తింపు ఉన్నది. నేను ఉట్టిగానే చెప్పడి ఇతను
చెప్పినది ఏదైనా ఉంటే చేసి చూపిస్తాడనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ అక్కడ జరిగినటువంటి గుండా రాజ్యం ఏదైతుందో, అఖిలేష్ ప్రభుత్వం ఏదైతుందో, తర్వాత మైనారిటీలని అపీజ్మెంట్ పాలసీ ఏదైతుందో, అభివృద్ధికి అనేక సంవత్సరాలుగా నోచుకోకుంటున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఏదైతుందో దాన్ని మోడీ అయితేనే అభివృద్ధి చేయగలుగుతారు, వేరే వాళ్ళతో సాధ్యం కాదు. ఇంకోటి ప్రధానమంత్రి ఆయన అడాప్ట్ చేసుకున్నాడు, వారణాసిని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పార్టీలు డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోలేకపోతూ ఉన్నాయి. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. మోడీ గారికి అధికారాన్ని అప్పగించినట్లయితే సమూలమైనటువంటి మార్పుని తీసుకొస్తాడనేటువంటి ఒక ఆలోచనతోటి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని ఓటేసిండ్రు. ఇది ఒక మంచి పరిణామంగా భారతీయ పంజాబ్ గోవాలో పరిస్థితి ఎందుకు ఉంది? పంజాబ్ విషయానికి వస్తే 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నది, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైపోయింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ కేజ్రీవాల్ అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతాన్ని తీసేసేసి ఎక్కడికక్కడ అక్కడ మొత్తం యువకులందరూ కూడా ఏంది మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయినరు, ఎక్కడికక్కడ నాశనం అయిపోయింది అనేటువంటి గ్లోబల్స్ ప్రచారం కారణంగా కొంత అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కొంత ఇంపాక్ట్, దాని ప్రభావం కొంత కనిపించింది. దానికి ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సర్వేల విషయానికి వస్తే కూడా పంజాబ్లో మొత్తం కూడా ఆపు వచ్చేస్తుంది అని చెప్పేశారు. ఇక్కడ ఉన్నట్లయితే నాకేం కనిపిస్తలేదు. అసలు ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, కాంగ్రెస్ కూడా తన్ని ముందలిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో. కానీ ప్రజలు అంతగా ఆలోచన చేయలేదు. మీ గ్లోబల్స్ ప్రచారం ఇంపాక్ట్ కారణంగా మీకు కొన్ని సీట్లు వచ్చేసినాయి తప్ప మీ యొక్క పనితనం కానీ ఇక్కడ పనిచేయదా, ఉత్తరప్రదేశ్ పనిచేయదా పరిస్థితి? చేయమని చెప్పండి, చేయమని చెప్పండి, నేనేం కాదంటే. ప్రచారాలు నిజంగా ఉత్తరప్రదేశ్ లో కూడా చేశారనుకోండి, అప్పుడు బీజేపీ గెలిచారు. నేను కొన్ని మీడియాలు ఏం చేసినాయంటే ఉత్తరప్రదేశ్ లా చాలా డిమానిటైజేషన్ మొత్తం వ్యతిరేకంగా ప్రజలందరూ ఎక్కడైతే వీళ్ళు సృష్టి చేసి కూడా మైకులు పెట్టి చూపించినటువంటి ఇది ఉంది, దాని ఇంపాక్ట్ ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే మిత్రం మనం ఒకసారి ఆలోచన చేయాలి. డిమానిటైజేషన్ మంచి పరిణామమే, కానీ ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇబ్బంది వచ్చింది అనేటువంటిది ప్రజలలో బాగా నాటుకుపోయింది. మోడీ గారిని ఎవరు తిడతలేరు. బ్యాంకింగ్ లో లేకపోతే రకరకాల వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించి వ్యవస్థలను నాశనం చేసిన కారణంగా డిమానిటైజేషన్ కూడా ముందలకు పోలేదనేటువంటిది ఒక ప్రజలలో నాటుకుపోయింది. తర్వాత ఇంకొకటి నేను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదో నరేంద్ర మోడీకి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటే గెలిపి వచ్చినట్టు, ప్రశాంత్ కిషోర్ కనుక మేము ట్రాప్ చేసుకుంటే గెలుస్తామని చెప్పేసి ఒక విపుల ప్రయోగం చేసి ఎవరు క్లర్క్లను తీసుకొచ్చి రాజకీయాల్లో ముందలు పెడితే గెలుస్తారా అండి? మేము అనలే మా క్లర్క్ పనే చేసినాం ఆయన తోటి. మేము ప్రశాంత్ కిషోర్ ని పోస్టర్ లెటర్ తయారు చేసుకోవాలి, మీరు ఇంగ్లీష్లో హిందీలో ఏం తర్జనామా చేయాలని వాడుకున్నాం. కానీ దాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రాహుల్కి ఈయన చేస్తే మొత్తం గెలుస్తామని చెప్పేసి క్లర్క్లను పెట్టుకొని రాజకీయం చేస్తామంటే ఈరోజు ప్రజలలో విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. రాజకీయంగానే చేయాలి, అభివృద్ధి రాజకీయాలు తప్ప క్లర్క్లను పెట్టుకొని ఏదో పోస్టర్ డిజైన్ చేసుకొని కలరు డిజైన్ చేసుకున్నంత మాత్రాన గెలుపు అనేది రాదనేటువంటి విషయం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్తాను మీకు, గోవాలో ఇంకా కూడా రిజల్ట్ రాలేదు, నేను ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు, టఫ్గా పోటీ నడుస్తున్నది. అయితే మాకు అక్కడ ఉన్నటువంటి కారణం ఏంటంటే మా దాంట్లో మాకు ఉన్నటువంటి అంటే మా ఐడియాలజీలో కొంత స్ప్లిట్ తీసుకొచ్చిన కారణంగా మాకు ఒక ఇబ్బంది వచ్చింది. దాని కారణంగానే మేము కొంత వెనుకబడుతున్నామేమో అని అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి దాంట్లో కూడా మేము వెనుకబడడం, ఇంకా హాఫ్ రిజల్ట్సే ఉన్నాయి, ఇంకా మా ప్యాకెట్స్ వచ్చేసరికి దాన్ని అధిగమిస్తామని చెప్పేసి నేను భావిస్తాను. రైట్, మనకి అప్డేట్స్ అందించడానికి జ్యోత్స్న ఉన్నారు. జ్యోత్స్న, రైట్, మరి కాసేపట్లో జ్యోత్స్న మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. ఈలోపు మనం శర్మ గారు మీరేం చెప్తారు, ఎట్లా కనిపిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ పంజాబ్లో దాదాపుగా హస్తగతం చేసుకునేది అనేది స్పష్టంగా మనకి వస్తున్నటువంటి ఫిగర్ బట్టి తెలుస్తోంది. గోవాలో కూడా అదే పరిస్థితి, దాదాపుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు అలా జరిగింది, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టినప్పటికి కూడా బీజేపీ పైన చాలా వ్యతిరేకత వచ్చింది, అప్రజాస్వామికంగా ఇవన్నీ చేసింది. ఇవేవి కూడా అక్కడ ఏం పనిచేసినట్టుగా కనిపించట్లేదు. కాంగ్రెస్ చాలా విమర్శలు చేసింది ఈ విషయం పైన, కానీ అక్కడ ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి? సార్ ఉత్తరాఖండ్కి ముందర ఒకసారి యూపీ డిమాండ్, ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేటువంటి దాని గురించి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పే పరిస్థితిలో లేరు.
నిజం చెప్పాలంటే డిమానిటైజేషన్ వల్ల ఈ లాభాలు జరిగినాయి, డిమానిటైజేషన్ వల్ల ఇదిగో ఈ నష్టాలు జరిగినాయి, లేకపోతే డిమానిటైజేషన్ వల్ల ఇంత డబ్బులు వచ్చినాయి, ఈ రకంగా లెక్కలు ఇచ్చేందుకు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా లేదు. అయితే ఒకటి మాత్రం సార్, మీకు గుర్తుందో లేదో, ఇందిరాగాంధీ గారు ఒక్కసారి బ్యాంకులు జాతీయకరణ చేశారు. నిజంగా బ్యాంకులు జాతీయకరణ చేయంగానే అది ప్రజలకి కింద దాకా వెళ్ళిపోయింది, బాటం దాకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఒక్కసారి ఏమంటున్నారంటే ప్రజలందరూ కూడా ఎస్ ఈమె కాబట్టే అట్లీస్ట్ బ్యాంకులు జాతీయం చేయటం వలన నా బట్టి వాడు కూడా బ్యాంకుకి చిన్నవాడిని వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది ఇందిరాగాంధీ అనేటువంటిది వెళ్ళింది. ఇందాక మన వెంకటేశ్వర గారు చెప్పింది మాత్రం ఒకటి వాస్తవం ఏంటంటే రాజకీయాలుగానే చేయాలి. దాంట్లో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఆమె నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క ఇది మొత్తం కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర అనిపించేటట్టుగా. ఈ డిమానిటైజేషన్లో సార్ తప్పు జరిగిందా రైట్ జరిగిందా, ప్రజలు నష్టపోయారా లాభం పోయారా కంటే కూడా ఒకటి మాత్రం జరిగింది సార్. భారతీయ జనతా పార్టీ అంత ముందు వరకు కూడా గ్రామ పైన సిటీలో వాటిలో ఉన్నటువంటిది గ్రామాల దాకా కూడా వెళ్ళగలిగారు. ఆ యొక్క నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కమలం అనేటువంటిది కింద గ్రాస్ రూట్స్లోకి వెళ్ళిపోయారు. ఈ డిమానిటైజేషన్ వల్ల నాకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రజల్లో జనరల్గా ఉండేటువంటి ఒక ఇదండి ఏమని ఉంటుందంటే మీరందరి దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు బాగా డబ్బులు సంపాదించాడు, ఒక్కసారి నరేంద్ర మోడీ యమా కొట్టాడు, నాకు పోతే పోయింది పర్వాలేదు, నాకేం నష్టం జరిగిందా లేదా పక్కన పెట్టేసి వీడు ఎట్లా సంపాదించాడు, వీడిని నరేంద్ర మోడీ ఒక్కడే దెబ్బ కొట్టాడు అనేటువంటి ఒక రకమైనటువంటి అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీలో ఉండేటువంటిది గ్రాస్ రూట్స్లోకి నరేంద్ర మోడీ గారు ఈ డిమానిటైజేషన్ మూలకంగా తీసుకెళ్లారు. దాంట్లో ప్రజల కష్టాలే ఎక్కువగా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ అదేదో కనపడట్లేదు ఎందుకు అది కూడా చెప్పబోతున్నాను. ఇక్కడ ఏమైపోయిందంటే సార్ మనిషి యొక్క సైకాలజీలో ఆ కోపం ముందు మిగతా వేవి వాళ్ళకి అంతుపట్ల. మీరు ఇవాళ హైదరాబాద్లో ఈ రోజున కూడా మీరు చూడండి సార్, ఏటీఎంస్లో మొన్న కూడా ఇవాళ కూడా మీరు చూస్తే ఏటీఎంస్లో డబ్బులు లేవు, కానీ మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను చాలా మంది గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు లేదండి పొరపాటే, ఇది మనకి డబ్బులు దొరకట్లేదు, ఇది లేదు, కానీ అండి వాళ్ళందరినీ బయటికి లాగాడండి. ఇదొక్కటే మాట ప్రజల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొకటి అండి ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే ఇంకో చోట కూడా భారతీయ జనతా పార్టీకి సెంటిమెంట్స్ లేకుండా వెళ్తున్నారండి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతం, ఈ సిద్ధాంత ప్రకారమే పోటీ చేయాలా, ఈ సిద్ధాంతకర్తలే పోటీ చేస్తారనేటువంటి దాని దగ్గర నుంచి మనం దేశాన్ని పరిపాలన చేయాలా, దేశంలో పరిపాలన కోసమే మనం పుట్టాము, పరిపాలన చేయడానికే భారతీయ జనతా పార్టీ ఉన్నది అనేటువంటి దాంట్లో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎందుకనంటే మహారాష్ట్రలో చూడండి 25 సంవత్సరాల పాటు ఉన్నటువంటి మన శివసేనని ఒక్కసారిగా వదిలేసేసి టక్మని చెప్పనని ఎలక్షన్స్లోకి వెళ్ళారు. అదే రకంగా ఇప్పుడు మిగతా చోట్ల కూడా మీకు చూసారో లేదో ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా సేమ్ థింగ్. ఆయన ఏం చేశారు, మీరు ఆమె మా రీటా బహుగుణ వీళ్ళందరినీ కూడా మీరు తక్కువని చెప్పని తీసేసుకోవడం జరిగింది. ఆయన ఎట్లా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కదా అంటే ఇక్కడ తప్పిదాలు ఏమి ఉండవండి. ఇప్పుడు రాజకీయాల్లో నాకు అవసరం, రాజకీయ పార్టీకి ఎక్కువ ఎవరు అవసరం పడతారో వాళ్ళని తొందరపడి శీలా దీక్షిత్ ప్రకటించడం అనేది అక్కడ ఏమైనా తప్పు చేశారని అనుకుంటున్నారా? ఒక్క విషయం ఏమి తప్పు లేదు. ఇప్పుడు పార్టీ ఒకళ్ళని శీలా దీక్షిత్ గారిని అనౌన్స్ చేసింది, రీటా బహుగుణ గారికి అన్నేళ్ల పాటు ఇచ్చినటువంటిది ఉంది కదా, ఆమె అధ్యక్షురాలు కూడా ఉంది కదా, అంటే కొంచెం ఓపిక. అంటే ఇవాళ రాజకీయాలు ఇందాక నేను చెప్పింది అదే, పరిపాలన చేయాలా, మేము ఎట్లయినా అధికారంలోనే ఉండాలి అనేటువంటి దాంతో ఆమె బయటికి వెళ్ళిపోయారు అంతే తప్ప ఆమె విజయం సాధించినట్టుగా మనకు సాధించేటట్టుగా. అంటే ఇప్పుడు సార్ హవా వస్తోంది, ఆ గాలికి ఎవరు కూడా కొట్టుకుని వెళ్ళిపోతారు, ఇంకా అక్కడ దాంట్లో నిలిచేందుకు ఏం లేదు. రాజనారాయణ గారు ఇందిరాగాంధీ గారిని ఓడించారు, ఆ తర్వాత ఎక్కడ కనిపించాడు, అవన్నీ ఉంటాయి. అయితే మీరు ఇందాక ఉత్తరాఖండ్లో అడిగారు, ఉత్తరాఖండ్లో కూడా మీరు చూసారు ఆ స్ట్రాటజీ ఎంత ఇదో. సీఎంలు వాళ్ళ పిల్లలు అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది బీజేపీలో. మీరు ఇక్కడ సిద్ధాంతం ఏం లేదు, ఎవరు గెలుస్తారు ఎవరి దగ్గర వాళ్ళని చేయాలి. అంటే ఇది వరకు బీజేపీకి ఇప్పటికి తేడా అది చెప్తుంటాను. ఆ రకంగా ముందుకెళ్లారు ఉత్తరాఖండ్ లో. దాంతో ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఉత్తరాఖండ్ లో ఆల్రెడీ ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పింది కూడా కరెక్ట్. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది 10 సంవత్సరాలు పరిపాలన చేశాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఉత్తరాఖండ్ లో కూడా పరిపాలన చేసాం. ఆటోమేటికల్లీ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ వస్తే కొత్త వాళ్ళని ఏమైనా చేస్తారని. రెండోది ఎలక్షనీరింగ్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి పార్టీకి ఎలక్షన్స్ ముందు న్యాచురల్లీ ఎలక్షనీరింగ్ లో కొంత వెనకబడినట్టు కూడా ఉండొచ్చు. ఇంకొకటి గోవాలో వచ్చేసరికల్లా సార్ ఇప్పటికీ కూడా గోవాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి దిశగానే కనిపిస్తా ఉంది. అక్కడ ఏం చేసినారంటే ఎవరైతే ఆర్ఎస్ఎస్ తోటి మంచి ఇది ఉన్నటువంటి వెలంగక్కర్ కదండి వెలంగక్కర్ అనేటువంటి బయటికి వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, మా పార్టీలో నుంచి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ విజయ దుందుబికి పక్కన ఉన్నట్టుగా ఇవాళ గోవాలో కూడా అదే జరిగింది. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసరికి ఏమైందంటే మా ఓట్లు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఆపు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది.
కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సినటువంటి ఓటు వాళ్ళకు ఉండిపోయింది. మా ఓటు వచ్చేసరికల్లా ఏమైందంటే ఆపు చీల్చడం జరిగింది. దాంతో ఏమైందంటే ఇవాళ మేము కొంత ఇది అవుతున్నట్టు కనిపిస్తుంది. అదే ఆపు కనుక అక్కడ లేకపోయినట్టుంటే డెఫినెట్గా ఇది టఫ్ అండ్ ఫైట్, బహుశా అటు ఇటుగా ఇబ్బంది లేకుండా మాకు బాగుండేది. రైట్. 5 రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేసినట్టుగా ప్రస్తుతానికి ట్రెండ్స్ను బట్టి మనకు అర్థమవుతోంది. యూపీలో ఎస్పీకి, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కి, పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమికి, గోవాలో బీజేపీకి ఎదురుగాలి ఇచ్చింది. అన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతోంది. యూపీలో బీజేపీ అంచనాలను మించి 304 స్థానాల్లో ప్రస్తుతానికి లీడింగ్లో కొనసాగుతోంది. శివరాజ్ పాల్ యాదవ్తో పాటు ములాయం చిన్నకోడలు అపర్ణ యాదవ్ కూడా ఓటమి దిశగా సాగుతున్నారనేటటువంటి వార్తలు అందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కౌంటింగ్కి సంబంధించి జ్యోత్స్న అందిస్తారు. ఓవర్ టు జ్యోత్స్న. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. మీరు అన్నట్టు 5 రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురుగాలి వీచిందని చెప్పొచ్చు. యూపీలో చూసుకున్నట్లయితే ఎస్పీకి, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు, పంజాబ్లో అకాలీదళ్కు, గోవాలో బీజేపీకి ఎదురుగాలి తగిలింది. అన్ని చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకతే స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే యూపీలో బీజేపీ మాత్రం ఒక మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. అంచనాలకు మించి ప్రస్తుతం 304లో లీడింగ్లో ఉంది ఇక్కడ. అయితే ఏదైతే అన్నారో డిమానిటైజేషన్ వల్ల చాలా వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ రాదు, బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది, ఈ ప్రచారం ఇదంతా వేస్ట్, ఆ విధంగా ఒక విధంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ని ఒకవైపు బీజేపీ మ్యాజిక్ గా చూపిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 304 లీడింగ్ లో ఉంది యూపీలో. ఒకవైపు దత్తపుత్రుని వచ్చాను చూడండి, అభివృద్ధిని చూడండి అంటూ చివరి దశలో మన 5, 6, 7 ప్రచారాలలో కనుక మనం చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా ఎక్కడా కూడా డిమానిటైజేషన్, నోట్ల రద్దుకు సంబంధించి ఎటువంటి ప్రచారం కాకుండా అభివృద్ధి మంత్రంగా దూసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. మరి ప్రజలు దత్తపుత్రునికే పట్టం కట్టినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం యూపీలో చూసుకున్నట్లయితే 304తో ముందుంది. అయితే యూపీలో ఎస్పీపై ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కూడా ఇక్కడ దోహదపడ్డాయి. అదేవిధంగా ఈ కుమ్ములాటల వల్ల అటువైపు శివరాజ్ పాల్ యాదవ్ తో పాటు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా ఓటమి దిశగానే వెళ్తున్నారు. బీసీ ఓట్లను ఇక భారీగానే చీల్చినటువంటి బీఎస్పీ కూడా ఎస్పీని ఎదురుదెబ్బ కొట్టిందని ఒకవైపు మనం చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ ఉత్తరాఖండ్లోనూ భారీ ఆధిక్యాన్ని సాధించింది. అయితే డిమానిటైజేషన్ తో మోడీపై వ్యతిరేకత వస్తుంది, బీజేపీ దెబ్బతింటుంది, ఈ ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయని చెప్పొచ్చు. అసలు డిమానిటైజేషన్ ప్రభావం ఏ రాష్ట్రంలోనూ అంతగా కనిపించలేదు. ఎందుకంటే ప్రచారంలో ఎక్కడా కూడా అంటే అది ఎక్కువ ప్రస్తావన ఎక్కువగా తేకుండా అభివృద్ధి మంత్రంగా దూసుకెళ్లారు. అంటే ఈ ఎన్నికలు మున్ముందు భారతీయ రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకునే విధంగా ఉంటాయి. మినీ సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ దీనివల్ల ఒకవైపు రాజ్యసభలో కూడా గెలుపు బలం ఎక్కువగా పెరుగుతుంది. అయితే స్థానిక ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత కూడా ఇక్కడ ఎక్కువగానే ఎఫెక్ట్ చూపిందని మనం చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ విషయానికి వద్దాం. ఆప్ అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ మాత్రమే క్యాష్ చేసుకోగలిగింది. పైగా ఆప్ 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక 2వ స్థానంలో అకాలీదళ్ కూటమి ఉంది. ఇక గోవా విషయానికి వస్తే ఏకంగా సీఎం కూడా ఓడిపోయారు. పోటాపోటీగా నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పైచేయిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక మణిపూర్ విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సీఎం ఇవి విజయం సాధించారు. ఆ విజయం నియోజకవర్గంలో ఈరోం శర్మిల ఓడిపోయినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ జోస్నా, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఉత్తరప్రదేశ్లో సీఎం అఖిలేష్ యాదవ్ ఓటమిని అంగీకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజీనామా చేస్తారనేటువంటి సమాచారం వస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన గవర్నర్ను కలిసేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వెంకటేష్ నాయక్ గారు, ఓవరాల్గా మనం బీజేపీకి సంబంధించి, బీజేపీ పర్ఫార్మెన్స్కి సంబంధించి కొద్దిసేపటికి మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో కూడా మాట్లాడినప్పుడు మనం ఉత్తరప్రదేశ్కి మాత్రమే పరిమితం చేసి చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఆ హవా లేకపోతే ఈ నాయకత్వ పటిమలు, సంస్కరణలు ఇవన్నీ ఉంటే మిగతా రాష్ట్రాల్లో కూడా కనిపించాలి. రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే సమస్యలు లేకపోతే ప్రభుత్వాల మీద ఉండేటటువంటి వ్యతిరేకత ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించినట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్ ఫలితాలు మనం ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూసినప్పుడు యాంటీ ఇంకంబెన్సీ అనేటటువంటిది అన్ని రాష్ట్రాల్లో మనకి కామన్ ఫ్యాక్టర్ కూడా కనబడుతుంది. అయితే బీజేపీ ఒకటి సోషల్ పోలరైజేషన్ అనేటటువంటిది అదే బేస్ బీజేపీకి యూపీలో కావచ్చు. ఇంకో ఉదాహరణ ఏంటంటే మణిపూర్లో కూడా ఒక రకమైనటువంటి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మేతి అనేటటువంటి కమ్యూనిటీకి, తర్వాత హిల్ ఏరియాలో ఉండే ట్రైబ్స్ అంతా క్రిస్టియన్స్ కమ్యూనిటీ అనమాట వాళ్ళు. తర్వాత ఈ ఇంఫాల్ వ్యాలీలో ఉన్నటువంటి మేథీస్ వాళ్ళు ఒక రకమైన వైష్ణవిజం వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇది బీజేపీ ఒక రకంగా క్యాష్ చేసుకుందేమో, ఆ సోషల్ కాన్ఫ్లిక్ట్ని కొంత క్యాష్ చేసుకుందేమో అనేది మనకి కనబడుతూ ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను మీతో. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్, ఈ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఈ ఘన విజయాన్ని చూసిన తర్వాత దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు, రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మనం అనుకోవచ్చు? 2018 నాటికి రాజ్యసభలో అతి పెద్ద పార్టీగా కూడా బీజేపీ ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బిల్లుల విషయంలో పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది.
ఓకేనా క్యామ్లో మీరే చూసుకొని కనెక్షన్ సార్ వినిపిస్తుందా? హలో సార్ వినిపిస్తుందా? ఓకే ఓకే. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘన విజయం దేశ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? 2018కి రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా ఎదిగేటటువంటి అవకాశం ఇప్పుడు స్పష్టంగా క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తోంది. మొత్తం దేశ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు అనుకుంటున్నారు? దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రం ఎన్నికనే మొత్తం ప్రభావాన్ని చూపుతుంది అనుకుంటే పొరపాటు. అయితే ఉత్తరప్రదేశ్ కీలకమైన రాష్ట్రం, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. అందులో మీరు అన్నట్లు రాజ్యసభ ఎన్నికలకు కానీ అలాగే రేపు రాష్ట్రపతి ఎన్నికలకు కానీ డెఫినెట్గా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ బీజేపీకి ఒక బిగ్ బూస్ట్. అందువల్ల పొలిటికల్ ఇంపాక్ట్ 2019 అనేది ఇంకా టూ ఫార్. 2019కి ఇది డిసిసివ్గా నరేంద్ర మోడీకి సెకండ్ ఛాన్స్ వైపుగా పోతుందా అంటే ఇవాళ జరిగిన ఎన్నికల ఫలితాలు అన్నింటినీ కనుక సమరైజ్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ అదే సమయంలో నరేంద్ర మోడీ డిసిసివ్గా ఓడిపోతాడు అని కూడా చెప్పడానికి వీలు లేని రిజల్ట్స్ను ఈ 2017 ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉత్తరప్రదేశ్లో అక్రాస్ ద రీజన్ బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధించింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీ విజయానికి అక్కడ అనేక ఫ్యాక్టర్స్ దోహదం చేశాయి. క్విక్గా అంటే మన ప్రోగ్రాంలో లేట్గా జాయిన్ అయిన వ్యూవర్స్ కొరకు చూసుకుంటే, ఒకటి బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏనాడు కూడా 18% మించి ఓటింగ్ తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు 44% ఓటింగ్ తెచ్చుకుంది 2014 ఎన్నికల్లో. ఆ 2014 ఎన్నికల కంటిన్యూటీ ఇంకా కనబడుతోంది. బీజేపీ 14 ఏళ్ల తర్వాత అధికారానికి దగ్గరగా వస్తుంది అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజల్లో 14 years బ్యాక్ మనం బీజేపీకి పవర్ ఇచ్చాం, మరొకసారి చూద్దామనే ధోరణి కనబడింది. రెండవది, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన సమాజ్వాదీ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది. అది ములయాన్ డ్రామాతో కొంత కంపెన్సేట్ అవుతుంది అనుకున్నారు, కానీ పూర్తిగా కంపెన్సేట్ కాలేదు. మూడవది, కాంగ్రెస్తో ఉండే అలియన్స్ పూర్తిగా అరిథమెటిక్ అఖిలేష్కి అడ్వాంటేజ్గా మారుతుందని అనుకున్నారు, కానీ ఆ అలియన్స్ అడ్వాంటేజ్గా మారలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఉత్తరప్రదేశ్లో పుంజుకేలేదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సాంప్రదాయమైన గాంధీ కుటుంబాల బేస్ అయినటువంటి రాయబరేలీలో కూడా బీజేపీ లీడింగ్ అని వార్తలు వస్తున్నాయి. అంటే ప్రియాంక గాంధీ ప్రచారం చేసిన రాయబరేలీ, కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకంగా నెహ్రూ కాలం నుంచి పునాదులున్న రాయబరేలీ, ఇందిరా రాజీవులు సోనియాలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీలో కూడా బీజేపీ లీడింగ్ అని అంటున్నారు. అందువల్ల క్లియర్ ట్రెండ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకొని ఉంటే సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎలక్టోరల్ అరిథమెటిక్ వాళ్ళ ఫేవర్గా ఉండేది. ఇక బీఎస్పీ కంప్లీట్గా డౌన్ అవుతుంది, అదృశ్యమైపోతుంది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనుకున్నారు. కానీ అది పూర్తిగా కాదు. బీఎస్పీ ఘోరంగా దెబ్బతిన్న మాట నిజం, కానీ తన ట్రెడిషనల్ ఓట్లో కొంతమేరకైనా బీఎస్పీ నిలుపుకుంది. ఇక ముస్లిం ఓటు కూడా టోటల్గా బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ కాంగ్రెస్ అలియన్స్ పోలరైజ్ అవుతుంది అని అనుకున్నారు. ఆ వాతావరణం కూడా పూర్తిగా పోలరైజ్ అయినట్టుగా కనబడలేదు. బీజేపీ దళిత్ ఓట్ అంటే సాంప్రదాయ బీఎస్పీ ఓటింగ్ అయినటువంటి దళిత్ ఓట్లు కూడా కట్ చేసినట్టుగా కనబడుతోంది. ఇక పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఒక అప్రతిహతమైన ఆధిక్యత కనబడుతోంది. అక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్ అజీత్ సింగ్ రాష్ట్రీయ లోక్దళ్కు పలుకుబడి ఉన్నటువంటి ప్రాంతం. రాష్ట్రీయ లోక్దళ్ అడ్రస్ లేకుండా పోయింది ఎన్నికల్లో. ఫలితంగా బీజేపీకి అది ఏకపక్షంగా ఉపయోగపడింది. ఇది యూపీ ఎన్నికల పిక్చర్. అందువల్ల ఇది మోడీ ప్రభంజనం వల్లనే యూపీలో గెలిచింది. డిమానిటైజేషన్ అనుకూల ఓటు అంటే మరి పక్కనే ఉన్న పంజాబ్లో బీజేపీ శిరోమణి దళ్ అకాలీదళ్ థర్డ్ పొజిషన్ కొరకు పోయే వాతావరణం కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్కు మరణ శాసనం అయిపోయింది, కాంగ్రెస్కి ఇక అడ్రస్సే లేదు అని వాదన పెడితే మరి పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి కాంగ్రెస్ పార్టీ చిరునామా లేకపోతే కాంగ్రెస్లో చిరునామా రాదు కదా. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ పొజిషన్కి వచ్చింది. దీనికి కూడా కారణం ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. పంజాబ్లో పెద్ద ఎత్తున డ్రగ్ అబ్యూజ్ ఉంది. ఈ డ్రగ్ అబ్యూజ్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి చెందినటువంటి నాయకులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అయితే అందరూ ఊహించింది ఏంటంటే ఎస్డీ బీజేపీ ఇంకా ఘోరంగా దెబ్బతింటే ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటుంది అనుకున్నారు. అది జరగలేదు. ఎస్డీ బీజేపీ కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీతో దాదాపు సమానమైన స్థాయిలో ఓట్లు తీసుకున్నారు. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఈ మేరకు బ్రేక్ త్రూ రావడం డెఫినెట్లీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పార్టీగా భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆవల అడుగుపెట్టి పంజాబ్లో ఈ మేరకు అంటే బీజేపీ శిరోమణి అకాలీదళ్ కన్నా కూడా ఒక స్థానం ఎక్కువగా ఆధిక్యతలో ఉంది.
అదే జరిగితే ఇది ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంది అనే ఒక వాతావరణం వచ్చింది. కానీ ఆ వాతావరణం ఇప్పుడు కనబడం లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పంజాబ్లో మనం చూసాం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసాం. ఇక గోవాలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న చోట కూడా కాంగ్రెస్ కంపారిటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. అయితే బీజేపీ గెలుస్తుందా ఇప్పటికిప్పుడు చెప్పలేము, అక్కడ ఓడిపోతుందని. కానీ డెఫినెట్గా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. అందువల్ల మణిపూర్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోలేదు. ఉత్తరప్రదేశ్లోమో చాలా దెబ్బతిన్నది, అంటే ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు, మిగతా చోట్ల పుంజుకుంది. అందువల్ల 2019కి వచ్చే వరకు ఇది ఒక మిక్స్డ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే రాష్ట్రాల ఎన్నికలుగా మనం చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఈ రకమైన ఫలితాలను చూపించాయని మనం అనుకోవచ్చు సార్ వివిధ రాష్ట్రాల్లో. ఈశ్వర్, ఇండియన్ ఎలక్టోరల్ మ్యాండేట్ ఎప్పుడు కూడా ఇట్స్ ద సమ్ టోటల్ ఆఫ్ ది మ్యాండేట్ ఇన్ ఆల్ స్టేట్స్. మీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చిరునామా లేదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంది, తమిళనాడుకు పోతే అన్నా డిఎంకేలు, కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్ర పోతే శివసేన ముంబైలో గెలిచింది, బీజేపీ అధికారంలో ఉంది. స్టేట్ కాదు, ఒడిస్సా పోతే బిజు జనతాదళ్, ఇంకో అడుగు ముందుకు ఇది బెంగాల్ పోతే మమతా బెనర్జీ, ఇటు కింది కేరళకు పోతే సిపిఎం, వామపక్షాలు. ఇలా ఒక్క రాష్ట్రం ఒకే రకంగా లేదు కదా మన దేశంలో. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు మీరు ఇప్పుడు నేను మొత్తం చెప్పాను మీకు. అస్సాంలో బీజేపీ ఉంది, బీహార్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మరి ఏ స్టేట్లో ఏముంటుంది అనేది ఎవరని చెప్పలేము మన స్టేట్స్. అందువల్ల సమ్ టోటలే తప్ప భారతదేశ ఎన్నికల్ని 2017ను బేస్ చేసుకొని 2019 అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాలు సాధించి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాలేదు. మరి 2014 వచ్చారు, తెలుగుదేశం పార్టీ అధిక విజయాన్ని సాధించింది కదా. అందువల్ల ఈ ఎన్నికల్ని మనం అంత కాంక్రీట్గా ఎవరని చెప్పలేం. ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఎన్నికల్లో ఒక్కరోజు ఒక్క ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదు. అందువల్ల దీన్ని కాంక్రీట్గా ఇంకో పలానా అనే ఒక సాధారణ సూత్రీకరణ చేయడం కరెక్ట్ కాదు. ఈ రిజల్ట్ను డిసగ్రిగేటెడ్గా చూడాలి, సెగ్మెంటెడ్గా చూడాలి, ఎక్కడికక్కడి పార్ట్స్గా చూడాలి తప్ప ఒక హోలిస్టిక్ పిక్చర్గా 2017 తీర్పును మనం చూడలేము. రైట్. ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ రామ మందిరం లేకపోతే కమ్యూనల్ ఎజెండాను ఒక బహిరంగంగానే చెప్పుకుంటూ ముందుకెళ్ళింది. ఇది కూడా చాలా వరకు ప్రభావం చూపించిందనేటటువంటి ఒక విశ్లేషణ ఒకటైతే, యాదవేతర ఓబీసీలు, యాదవేతర దళితుల్ని ఆకర్షించే విధంలో చాలా వరకు ఓబీసీలకు 40% వరకు టికెట్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి సీట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏ రకమైనటువంటి ప్రధాన అంశాలతో బీజేపీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఈ రకమైన మెజారిటీ సాధించిందని చెప్పుకోవచ్చు? అంటే ఒక పార్టీ పైకి చెప్పే మాటలు, గ్రాస్ రూట్లు చేసే మాటలు ఇవన్నీ ఒక రకంగా ఉండవు. ఒక నాయకులు ఉపన్యాసాలను బట్టి క్షేత్రస్థాయిలో అదే జరుగుతుందని చెప్పలేము. అయితే రామ మందిర అంశాన్ని ఇప్పుడేం కొత్త కాదు బీజేపీ తీసుకోవడం. కానీ ఆ ఒక్క ఇష్యూ పైనే గెలిస్తే మరి బీజేపీ రామ మందిరం కట్టాలి అనేది ఓన్లీ ఉత్తరప్రదేశ్లో ఉన్న హిందువులకు మాత్రమే ఉంటుంది. తెలంగాణలో ఉన్న హిందువులకు రాముని మీద ప్రేమ లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులకు లేదా? తమిళనాడులో ఉన్న హిందువులకు లేదా? ఎస్, యూపీలో రామ మందిరమే కాదు, ముజఫర్నగర్ ఇలాంటి అనేక అంశాలపైన ఒక పోలరైజేషన్, అంటే మతం ప్రాతిపదికగా ఒక ఓట్ల సమీకరణకు బీజేపీ ప్రయత్నం చేసిన మాట నిజం. అది బీజేపీ పొలిటికల్ ఈడియం. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా చేస్తారు. ఆ మాటకొస్తే సమాజ్వాదీ పార్టీ ముస్లిం ఓట్లను లాగడానికి ప్రయత్నం చేయలేదా? అందువల్ల భారతదేశంలో రాజకీయ పార్టీలు మతాన్ని ఆధారంగా చేసుకొని ఎక్కడో ఒక చోట ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే ఆ ఒక్క అంశం పైన ఇదేదో రామమందిరం వల్లనే బీజేపీ గెలిచింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ పాయింట్ ఒకటే, బీజేపీ చాలా ఏళ్ల తర్వాత 14 ఏళ్ల తర్వాత బీజేపీ కనబడింది ఉత్తరప్రదేశ్ ఓటర్లకు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద విశ్వాసం లేదు. ఆ ప్రభుత్వాలు, ఆ అధికారంలో ఉన్న పార్టీలు పెట్టుకున్న పొత్తులు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఎస్, లెట్ us గివ్ ఎ ఛాన్స్ టు బీజేపీ అని అనుకున్నారు. ఎందుకంటే భారతదేశ ఓటర్ చాలా ఇంటెలిజెంట్ ఓటర్. ఇవాళ ఎవరికి ఓటేస్తే రేపు ఇంకోరికి ఓటేస్తారన్న గ్యారంటీ ఏం లేదు. క్షణాల మీద ఓటింగ్ మారిపోతూ ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా ఒక దశకు వచ్చే వరకు మీరు టీఆర్ఎస్కు జిహెచ్ఎంసీలో అంతకుముందు జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా ఉంటాయి అనే అనుమానం మీద వాళ్ళు పోటీ చేయలే. మరి చూడండి 100 సీట్లు తెచ్చుకున్నారు. అందువల్ల ఈ రాజకీయాల్లో ఏమీ ఒక్క కంక్లూషన్ రాలేము. డెఫినెట్గా అనేక ఫ్యాక్టర్స్ వచ్చింది. ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది అంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ కటింగ్ అక్రాస్ కాస్ట్ రీజన్ ఓటింగ్ మాత్రం తెచ్చుకుంది. పూర్తిగా హిందువుల ఓట్లు, పూర్తిగా దళిత ఓట్లు, ఇట్లా మనం కంక్లూజన్ రాలేం.
దళిత్ ఓటు కూడా సిగ్నిఫికెంట్గా తెచ్చుకుంది, ఓబీసీ ఓటు సిగ్నిఫికెంట్ తెచ్చుకుంది. లేకపోతే అన్ని రీజన్స్లో రాదు. ఇప్పుడు మీకు పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని బుందేల్ఖండ్ వరకు అన్ని రీజన్స్లో కూడా యూపీలో ఆధిక్యత ఉంది. ఇప్పుడు పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి. 3 రీజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. పంజాబ్లో ఉన్న ప్రధానమైన 3 ప్రాంతాల్లో ఆధిక్యతలో ఉంది. గోవాలో మీరు బీజేపీ తీసుకుంటే సౌత్ అండ్ నార్త్ గోవాలో ఆధిక్యతలో ఉన్నది. అంటే గోవా కానీ ఉత్తరప్రదేశ్ కానీ మీరు పంజాబ్ కానీ ప్రజలు ఓటేయాలనుకున్నప్పుడు ఆ పార్టీకి అన్ని ప్రాంతాల్లో ఓట్లు వేశారు. అట్లా ఒక ప్రాంతంలో తరతమ తేడాలు ఉండొచ్చు, కొద్ది దగ్గర ఎక్కువ బలం ఉండొచ్చు. ఇప్పుడు యూపీలో వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎక్కువ బలం ఉంది. అలాగే పంజాబ్లో ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత ఉంది, మిగతా చోట్ల తక్కువ ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్లో 3 ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత ఉంది, ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత ఉంది, గోవాలోని దక్షిణ గోవాలో కూడా బీజేపీ ఆధిక్యతలు ఉంది. అంటే ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టాలనుకున్నప్పుడు ఆ ఓవరాల్ పబ్లిక్ మూడ్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. రైట్ సార్, మళ్ళీ మీ విశ్లేషణ తీసుకుంటాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విశ్లేషణ కొనసాగుతుంది. టేక్ ఏ షార్ట్ బ్రేక్.